పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం చూస్తున్నాము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ వాళ్ళ తరఫున ఇక్కడ రహమత్ నగర్ చౌరస్తాలో వాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం తెలుపుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో నిరుద్యోగులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని దాన్ని తుంగలో తొక్కి ఇప్పుడు ప్రభుత్వము ఏమీ ఎరగనట్టు ప్రవర్తిస్తుంది అని చెప్తున్నారు. మరి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. కాశీ ఉన్నారు ప్రస్తుతం మనం నిరుద్యోగ జేఏసీ సంఘం అధ్యక్షుడు. చెప్పండి, కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం ఇక్కడే రహమత్ నగర్లోనే చేయడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఇవాళ 7 గంటలకు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. 2.5 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతుంటే, ఉద్యోగాల కోసం పోరాడుతుంటే 2.5 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి కనిపిస్తలేదా అని మేము అడుగుతా ఉన్నాం. అందుకోసమే కళ్ళ గంతలు కట్టుకొని ప్రశ్నించిన వాళ్ళపైన సంఖ్యలతోటి మా తెలంగాణ రాష్ట్రం 30 లక్షల మంది నిరుద్యోగుల్ని ఇవాళ బంధించిన ఘనత ఈ రేవంత్ రెడ్డి గారిది. అందుకోసమే నిరుద్యోగి బచావో కాంగ్రెస్ హటావో అని చెప్తా ఉన్నాం. ఎన్ని రోజులు మేము చేయాలి? 30 లక్షల మంది నిరుద్యోగుల గొంతు తరపు నుంచి, 4 కోట్ల మంది ప్రజల తరపు నుంచి 420 ఇచ్చిన హామీలని ఏ విధంగా అమలు చేయవో, ఏ విధంగా మా నిరుద్యోగులు చచ్చిపోతున్నా ఎందుకు స్పందించవో, అందుకోసమే తెలంగాణ రాష్ట్ర యువకులారా, ప్రజలారా, మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని యువకులమంతా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎక్కడున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? ఇవాళ ఎక్కడుంది ఇవాళ ప్రజాపాలన? ఎందుకంటే నిరుద్యోగులు చచ్చిపోతున్నా కనీసం ఇంత కూడా చలనం లేదా అని రేవంత్ రెడ్డి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి గద్దె దింపడానికి కోసం జూబ్లీస్ డిపాజిట్లు కూడా రానివ్వకుండా మా అంతరాత్మతోటి, మా ఆత్మ గౌరవంతో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మా ఆటలాడుకున్నారో అప్పుడే మేము నిర్ణయించుకున్నాం. ఎలాగైనా సరే మమ్మల్ని అరెస్టు చేసినా, లేకపోతే మమ్మల్ని బంధించినా, మమ్మల్ని జైలు పంపించినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దింపేంత వరకు ఇక్కడ జూబ్లీస్ ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే 2.5 సంవత్సరం నుంచి మోసపోతూనే ఉన్నాం. ఇప్పుడు మోసపోవడానికి సిద్ధంగా లేము, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చే హామీలు ఇవ్వకపోతే గల్లా పట్టుకొని అడగడానికి ఎక్కడ నీ హామీలని గల్లా పట్టి అడగడానికి సిద్ధంగా ఉన్నాం. యువకులు ఎవరు కూడా ఇంట్లో కూర్చోడానికి సిద్ధంగా లేరు. ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి జూబ్లీస్లోకి వచ్చి ఎక్కడ నీ హామీలు, ఎక్కడ నీ 420 హామీలు, ఎక్కడ నీ 2 లక్షల ఉద్యోగాలు, ఎక్కడ నువ్వు ఇచ్చిన హామీలని గల్లా పట్టుకొని ఏ మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, కార్యకర్త అయినా సరే గల్లా పట్టుకొని అడుగుతాం. ఎందుకంటే మేము లేనిది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదు, మేము లేనిది ఇవాళ రేవంత్ రెడ్డి లేడు, మేము లేనిది ఇవాళ అధికారం లేదు. ఇవాళ మా వల్లనే అధికారంలోకి వచ్చింది, మా వల్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం అధికారం చలాయిస్తున్నారు. మేము పెట్టిన భిక్ష అధికారం. ఎందుకంటే మా నిరుద్యోగులు అంటే చిన్న చూప, మా తెలంగాణ ప్రజలంటే చిన్న చూపులా? ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఏం అడుగుతున్నాం? మీరు ఇచ్చిన హామీలు అడుగుతున్నాం. మీరు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మా నిరుద్యోగుల పైన కేసులు పెట్టడమే కాకుండా మా నిరుద్యోగులను అణచివేస్తూ ఉన్నారు, మా విద్యార్థులను బలిగొంటా ఉన్నారు. ఏ విధంగా అయితే సోనియా గాంధీ బలిదేవతని మీరే ప్రకటించారో అదేవిధంగా రేవంత్ రెడ్డి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బలిగొంటున్న ముఖ్యమంత్రి. ఇక చెప్పండి, ఏం చేస్తుంది ముఖ్యమంత్రి, ఏం చెప్పాడో మీకు చూపిస్తా. మేమంటలేము, సాక్షాత్తు రేవంత్ రెడ్డి ఎంత అబద్ధపు హామీలతోటి, అబద్ధాలతోటి ఏ విధంగా గద్దెనెక్కి ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాడో ఇవాళ ఒక ఎగ్జాంపుల్ మీకు చూపిస్తూ ఉంటా. ఎందుకంటే నేను కాదు, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు చూపిస్తా కాబట్టి. ఎవరు దొంగలు రాజున? ఎవరు దొంగలు? అసలైన దొంగ ఎవరు? జైల్లో ఉన్నది ఎవరు? జైల్లో ఉన్నది నువ్వు ఓటుకు నోటు దీంట్లో. ఆయన మేము గెలిపించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల పక్షాన ఉన్నది. మరి ఇప్పుడు ఈయన ఏ పక్షాన ఉన్నాడు? దొంగల పక్షాన ఉన్నది. ఈయన మాట్లాడుతున్నది రేవంత్ రెడ్డి కదా, నేనైతే మాట్లాడతలేను కదా. మీరు నామినేషన్లు వేసిరు కదా, ఎన్ని నామినేషన్లు వేసిరు? మరి మీకు నామినేషన్లు వేసినాక తిరస్కరించారా, స్వీకరించారా? మేము ఇప్పుడు దాకా 50 నామినేషన్లు వేసాము. 50 నామినేషన్లో కూడా కొంతమంది కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ అధికారులు ఏ విధంగానే సరే వీళ్ళ నామినేషన్ను ఏదో ఒక చిన్న లోటు చూసి రిజర్వ్ చేయాలని చెప్పి మొత్తం 49 ఒక అభ్యర్థుల నామినేషన్ రిజెక్ట్ చేయడం జరిగింది. నన్ను కూడా 1కి 2 సార్లు 30 సార్లు చెక్ చేయడం జరిగింది. 30 సార్లు చెక్ చేసినా కూడా ఎక్కడ లోపాలు జరగకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగి వల్ల మేము నామినేషన్ వేసిన తర్వాత మేము గెలిచాం. అప్పుడే అనుకున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గద్దె దింపడానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోడ్డు మీద ఇచ్చడానికి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం దొంగల పక్షాన ఉందని చెప్పిండో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న దొంగ అసలు దొంగ రేవంత్ రెడ్డి కాబట్టి ఆ దొంగను నిలదీయడానికి కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి నిలదీయడానికి కోసం జూబ్లీస్ రోడ్డు మీదకి వచ్చి ప్రశ్నిస్తూ ఉన్నా. నేను ప్రశ్నించడం కాదు, ఇవాళ యువత ప్రశ్నిస్తూ ఉంది, తెలంగాణ రాష్ట్రం ప్రశ్నిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం బిచ్చమెత్తుకుంటా ఉన్నారు. నువ్వు చేసిన దానికి రైతులు మోసపోయారు,
నిరుద్యోగులు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, సబ్బండ వర్గాలు మోసపోయారు. కేవలం కాంగ్రెస్ హయాంలోనే మోసపోయారు, నీ హయాంలోనే. ఎందుకంటే ఈ గత 40 సంవత్సరాలు ఎప్పుడు మోసపోయింది, ఇప్పుడు అతి దారుణంగా ఈ 2.5 సంవత్సరాలు మోసపోయారు. కాబట్టి మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా సవాలు విసురుతున్నా, ఏ ఒక్కరు కూడా ఇది నిజం కాదు, నువ్వు డిబేట్కు రావడానికి సిద్ధంగా ఉన్నావా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 సంవత్సరాలు మీరు మోసపోలేదా? నిరుద్యోగులు ఇప్పుడే మోసపోయారా ఈ 2 సంవత్సరాల్లో ఎక్కువగా? 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మోసపోయాం కాబట్టే అక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి బస్సు యాత్ర చేసి నిరుద్యోగులు మొత్తం గ్రామాలు తిరిగి అక్కడ ఆడపిల్లల్ని, అక్క చెల్లెల్ని, అమ్మనాలని కాలు మొక్కి, ఎందుకంటే కన్నీళ్ళతోటి వేడ్చుకుంటే అక్కడున్న ప్రభుత్వాన్ని గద్దె దింపే ఈ ప్రభుత్వాన్ని గద్దె ఎక్కించినాం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే చాలా దౌర్భాగ్యంగా, ఎందుకంటే దొంగల కంటే దారుణంగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వంలో మోసపోయాము చాలా దారుణంగా. గతంలో ఉన్న 60,000 ఉద్యోగాలు వచ్చినాయి, మరి ఈ ప్రభుత్వంలో 10,000 ఉద్యోగాలు ఎందుకు రాలేదని అడుగుతా ఉన్నాం. ఎందుకు దొంగల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు దొంగల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం గొంతుగా సాగుతూ ఉంది? ఈ తెలంగాణ గడ్డ అనేటువంటిది పోరాటాల గడ్డ, ఈ తెలంగాణ బిడ్డలు అనేటువంటిది పోరాటం చేస్తాం, అవసరం అనుకుంటే ప్రాణ త్యాగానికని సిద్ధిస్తాం. నిన్ను చైర్ల నుంచి చెద్ద దింపినా సరే మా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఎప్పుడు కాపాడుకుంటామంటే ఎప్పుడైతే ఇలాంటి దొంగల చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం పెట్టినో అప్పుడే మా నిరుద్యోగులు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓడిపోయారు. వాళ్ళు కూడా ముఖం చూపెట్టుకోవడానికి సిగ్గుపడతారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర రాబందుల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మేము కదం తొక్కి ముందుకెళ్తాం. అవసరం అనుకుంటే ఎంతమంది వచ్చినా, ఎంత వివిధ దేశాల నుంచి వచ్చినా మమ్మల్ని ఆపే దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ అడుగుంటే ఆపమని చెప్పండి. మేము ఈరోజు కళ్ళకు గొత్తలు కట్టుకోవడానికి కారణం ఒకటే అండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వాళ్ళు జూటా మాటలకు మేము చూడలేకపోతున్నాం. ఇక్కడ వాళ్ళు ఇచ్చే జూటా అబద్ధాల మాటలకు మేము చూడలేక ఇలా కళ్ళకు కట్టుకొని ఇక్కడ వచ్చాము. మరి చేతికి సాంఖ్యలు అంటారా? మరి 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 4 లక్షల ఉద్యోగాల నుండి మాకు విముక్తి కల్పించాలని మేము ఈ సాంఖ్యలు వేసుకున్నాము ఈరోజు. మరి వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాకు నిరుద్యోగులకు కానీ 6 పథకాలు వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారమే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికి పర్ఫెక్ట్గా కాలేదు, ఇవ్వలేదు కూడా. ఈరోజు మేము ఇక్కడ నియోజకవర్గంలో తిరగడం జరిగింది చాలా దగ్గర, కానీ అక్కడ చెప్పిన ప్రజల మాట ఒకటి, ఇక్కడ మాకు సరైన పథకాలు అందలేదు, ఇంద్రమ్మ ఇల్లు అందలేదు. ఆ విధంగా చూస్తే ఒక తండ్రి తన కొడుకు కాట ఎస్ఐ పోస్ట్ వచ్చిందట వరంగల్. ఆ వరంగల్ పోస్ట్ వస్తే జైన్ అవ్వడానికి పోతే ఆల్రెడీ బిఫోర్ 1 డే ముందు రేవంత్ రెడ్డి గారు నియామక పత్రం అందజేశారు. అందజేసిన తర్వాత పాపం ఆయన తండ్రి వాళ్ళ కొడుకులు అందరు కలిపి అక్కడ పోయినట వరంగల్ పోస్టింగ్ ఇచ్చిందని. అక్కడ పోయేసరికి పోస్ట్ లేదేసరికి ఇంకా తిరిగిండట, సీఎం దగ్గర ఎన్నోసార్లు తిరిగారట, రెస్పాన్స్ లేదేసరికి పాపం ఆయన మెంటల్ అయిపోయిందట పాపం అబ్బాయి. ఇంత ఘోరంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మరి అన్ని పోస్టులు ఎక్కడ పోతున్నాయి అర్థం కావడం లేదు. మరి 2 లక్షల ఉద్యోగ నియామకాలు ఎక్కడ పోయినాయి? ఉద్యోగ నియమాలు ఒక మంత్రి ఏమో అంటాడు 60,000 అంటారు, ఒక మంత్రి ఏమో 70,000 అంటారు. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? కాంగ్రెస్ ప్రభుత్వం జూటా మాటల కోసమే వాళ్ళు చెప్పిన వాగ్దానం నెరవేరనందువల్లనే ఈ నిరుద్యోగుల తరపున పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎక్కువ అన్యాయం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిందా, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరుగుతుందా? ఇప్పుడు ఒకటే అండి, బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాకు అన్యాయం చేసింది. అప్పుడు ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు. వాళ్ళు అలా అనేసరికే మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేనందున మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించాం. అందరు నిరుద్యోగులం అందరం కలిసి బస్సు యాత్ర చేశాం దీనికోసం. మరి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఇంత చాలా మోసం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ నయం కొంచెం పర్వాలేదు, ఎందుకంటే వాళ్ళకైనా అంత కొంత ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలనే వీళ్ళు భర్తీ చేసి డబ్బా కొట్టుకుంటున్నారు. మరి వాస్తవంగా చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇప్పటి వరకు ఆర్థిక ఆమోదం ద్వారా ఎంత భర్తీ చేశాలో పబ్లిక్ పరంగా చూపించమని చూద్దాం. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం ఈరోజు అక్కడ బాత్రూమ్ టాయిలెట్స్ రూమ్స్ కూడా లేవు. వాస్తవంగా చెప్పాలంటే మెయిన్ బస్ స్టాండ్ చౌరస్తా కూడా లేదు. ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి ఏరియాలో. కాలువలు రోడ్లు చూడాలా మరీ దారుణంగా ఉన్నాయి. ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒడగొట్టడమే మా పని. మేము ఏ పార్టీలకు కానీ వరకు కాదు. మేము ఈరోజు నిరుద్యోగుల తరపున ఓయూ కాశీనాథ్కి భారీ మెజార్టీతో గెలిపించాలని ఇక్కడ రావడం జరిగింది.